ఉన్నాం. ఒక పక్క అధికారులన్నా కూడా కనీసం ఇంతమంది వచ్చుంటే కనీసం మన కలెక్టర్ గారో లేకపోతే ఎవరో ఒకరు వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పి మేము దానిపైన మాట్లాడతామని చెప్పేదానికి కూడా లేకుండా వీళ్ళ రోడ్ల మీద ఈ విధంగా చేయటం అనేది అది మంచిది కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. పోలీసు వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనవసరమైన పరిస్థితులు తీసుకొచ్చుకోవద్దు. ఆ అమ్మాయికి కన్ను చూడండి ఎలా ఉందో, అవసరమా అది? ఆమె కన్ను పోతే అంత అవసరం లేదు. లా అండ్ ఆర్డర్లో మీరు పోలీసు వాళ్ళు కూడా కొంచెం అతిశయాలు తగ్గించేసి వాళ్ళు చేస్తున్నది పరిస్థితులు ఎట్లా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు పోలీసులు కూడా మీకు అందరూ కూడా రిజర్వ్ ఫండ్స్ కూడా తీశారు. మీరు కూడా దాంట్లో బాధ్యులు కూడా మీరు కూడా ఉన్నారు. అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీకు రావాలని బెనిఫిట్స్ కూడా తీశారు. ఒక్కొక్క కానిస్టేబుల్ కానీ ఒక్కొక్క ఎస్ఐలు కానీ ఈరోజు ఎంతెంత పోయిందో మీకే తెలుస్తుంది అంతా కూడా. కాబట్టి అందరు ప్రభుత్వ ఉద్యోగాలంతా కూడా ఈ రకంగా రోడ్ల మీద ఉండేటప్పుడు మీరు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మిగతా వాళ్ళని గౌరవించే విధంగా ఒక పద్ధతి ప్రకారంగా చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నామమ్మా, తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ రేపు వస్తుంది. మేము మాత్రం మీకు అండగా ఉంటాం. పూర్తిగా మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. మీరు అడిగిన ఏదైతే అడిగారో 26,000 జీతం మనకు పెంచాలని చెప్పేసి అడిగారు. అదేవిధంగా చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలకు ఉద్యోగం కావాలని చెప్పి ఒకటి అడిగారు. అదేవిధంగా ఇంకా అదే సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆర్డర్ ఇస్తే సుప్రీంకోర్టు అతను ఫ్యాక్షనిస్ట్ కాబట్టి కోర్టు ఆర్డర్లు కూడా పట్టించుకోడు. అలాంటివి కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చేస్తాం. ఇదివరకు ఎట్లా ఉంది, ఇప్పుడు 4 సంవత్సరాలు 9 నెలలు ఎలా ఉందో కూడా మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి కొంచెం సమన్వయంతో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఇవన్నీ తెచ్చుకోకండి. తప్పకుండా మన ప్రభుత్వంలో మాత్రం మీకు అన్ని విధాలుగా న్యాయం చేసే వరకు మేము కూడా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నేను చెప్పేదనండి, ఆ ఉండే పరిస్థితులు మీకు తెలుసు. గవర్నమెంట్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా డబ్బులు తీసుకొచ్చి ఏ విధంగా చేశారో ఈ లెక్కలు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. కాబట్టి నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆ రోజు అనౌన్స్ చేయడానికి కూడా మనం చెప్తాం. కానీ అటు తెలంగాణలో కూడా 18,000 ఇస్తున్నట్టున్నారు. ఇంకా ఎక్కడ ఎట్లా ఇస్తున్నారో మన బడ్జెట్ పరిస్థితులు ఏంటో కూడా చూసుకొని ఆయన ఆ రోజు అనౌన్స్ చేసినట్టుగా నేను కూడా ఆయన దృష్టికి తీసుకొస్తాను. తప్పకుండా మీకు మంచి జరిగేటట్టే మేము అందరం కూడా కృషి చేస్తాం.